ప్రజలను అవమానించినట్టు కాదా? మీరు 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఈ 11 సీట్లు ఎందుకు ఇచ్చామని ప్రజలు అనుకుంటే? 1989లో ఎన్టీ రామారావు గారు ప్రజలు సుమారుగా 56 సీట్లు ఎన్నో ఇచ్చి పంపించారు, 60 సీట్లు ఇచ్చి పంపించారు. ఆయన ఒకసారి అసెంబ్లీకి వెళ్ళాడు, ఒకసారి వెళ్ళి నేను ఇక రాను పోమని చెప్పని వచ్చేసాడు ఇంటికి. మళ్ళీ ఎన్టీఆర్ ఆదర్శం తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఉండకూడదు? ఎన్టీఆర్ని ఆదర్శం ఎందుకు తీసుకోకూడదు? మంచి తీసుకుంటాం, చెడు ఉంటే వదిలేస్తాం. ఇక్కడ ఇంకోటి ఉంది, తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్, విజయశాంతి చంద్రబాబు నాయుడు జనార్దన్ రెడ్డి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది 26 మంది ఉంటే 5 సంవత్సరాలు అసెంబ్లీని షేకాడిచ్చారు. అవి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, తీసుకోవాలనుకుంటే. ఇప్పుడు మీకు మా మీద బురదయాలనుకున్నప్పుడు, లేకపోతే మమ్మల్ని దోషిగా బోన్లో నుంచోబెట్టాలన్నప్పుడు మీరు అదో ఇదో తీసుకుంటారు. మేము చెప్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన 2.5 సంవత్సరాలు అసెంబ్లీకి రాలేదు, ప్రజలను అవమానించాడా? మళ్ళీ ముఖ్యమంత్రి కూర్చున్నాడుగా. మేము ఇటువంటి తప్పుడు విధానాలతో మీరు అసెంబ్లీలో రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలా మాట్లాడుతున్నారు, సభలో లేని వ్యక్తి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఉంటే అడ్డుకోవచ్చు కదా, మీరు తప్పండి. మైక్ ఇస్తే కదా అడ్డుకుంటాకి, మైక్ ఇస్తే. అందుకే చెప్పేది, అడ్డుకుంటాం, ప్రజల తరపున పోరాటం చేస్తాం, ప్రజా సమస్యల్ని ప్రపంచం దృష్టికి తీసుకొస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం, కడుగుతాం శుభ్రంగా. మాకు సమయం ఉండయా అని చెప్తున్నాం. సమయం పోతే ఉపయోగం ఉంది.